హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై సిబిఎస్ చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్. ఆల్ రైట్, సో మా వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారంటే ఒక్కసారి హాయ్ చెప్తే చాలు కుమ్మేస్తారు. హలో. ఏంటో అండి, లేడీస్ కి నిజంగానే ఒక డాల్బీ స్టీరియో సౌండ్ ఉన్నట్టు ఉంటుంది వాయిస్. అందుకే అనగానే బావులందరూ గలగల 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 గజగజ గజ వణికిపోతూ ఉంటారు. సో వాయిస్ తోటే డామినేట్ చేస్తారు. ఇంక మిగతా పనులు ఎలా ఉంటాయి అవన్నీ చెప్పాలి అంటే వదిలేండి, కొన్ని కష్టాలు చెప్పకుండా ఉంటేనే బెస్ట్. సో మగాళ్ళవి, ఆడాళ్ళు కాదు, ఆడాలి కష్టాలే లేవనుకోండి. మొదలు పెడదాం, మీకు లేట్ చేయకుండా మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్ రైట్, ఇక తట్టలుగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీ. టంగ్ ట్విస్టల్ తాడు తీస్తారు, ఎలా తీస్తారు ఇప్పుడు చూద్దాం. హలో. హలో. ఏం పేరు? శ్రేయ. ఏం చదువుతున్నావు? బిఓకా, ల్యాబ్ టెక్నీషియన్. అచ్చా, రీసెర్చ్లు అవి చేయాలి కదా. మరి పెళ్లి మీద కూడా రీసెర్చ్లు అవి చేస్తున్నావా? ఇప్పటికేం లేదన్నా. ఇప్పుడు మొదలు పెడితేనే కదా చెల్లి, అంత కాంపిటీషన్ ఉంది. ఎలాంటి క్వాలిఫికేషన్స్? ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిందా? అరే ఏంట్రా ఇది? షాక్ అయ్యారా? నేను కూడా షాక్ అయ్యా. పెళ్ళైనా కూడా బాగా మెయింటైన్ చేస్తున్నాడే మా సిస్టర్ ని. ఏంద్ర బాబ్జీ ఇదే? అది ఎందుకు అంత తొందర ఎందుకు చెల్లి? ఏ హీరో లాంటి మొగుడు వచ్చేవాడు, ఇప్పుడే వచ్చాడు అనుకో. ఇప్పుడు హీరోని వచ్చింది. టాలీవుడా బాలీవుడా హాలీవుడా? మిక్స్. అబ్బా ఏమి చెప్పినావే. ఏం పేరా హీరో పేరు? ప్రదీప్ చారి. ఏమని పిలుస్తావు ముద్దుగా? కిట్టు. కిట్టు అన్నావంటే ఆయన కృష్ణుడిలా ఫీల్ అయిపోయి ఏ రాధలను తీసుకొస్తాడో. ఎంత మంది రాధాలున్నా నా ముందు తూచే. ఆవేశపడుకో. బావని ముగ్గులో దించి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years కంప్లీట్ అయింది. 3 years కంప్లీట్ అయిపోయింది. సూపర్. ప్రొడక్షన్ ఇంకా స్టార్ట్ చెయ్యలే చదువుతున్నా. సరే, ఇప్పుడు నీకు పెళ్ళి అవ్వలేదు ఇంకా. ప్రదీప్ అనే హీరో నీకు బాగా నచ్చాడు. ప్రదీప్ సార్ అంటే అమ్మాయిలు అందరూ ముక్కులు కోసేసుకుంటున్నారు. సో నువ్వు వెళ్ళి ప్రదీప్ ని పిలిచి లవ్ ప్రపోజ్ చేయాలి. అక్కడ ఉన్నాడు ప్రదీప్ చారి. హే ప్రదీప్, ఒకసారి రావా? ఎందుకు అందరు అమ్మాయిలు ఈగల్లా నీ చుట్టే తిరుగుతున్నారు? నువ్వేమన్నా బెల్లం ముక్కవా? వాళ్ళందరికన్నా నేనే బెటర్. నన్నే చూడు, నువ్వు వాళ్ళని చూడకు. షాక్ అయ్యాడు. వస్తావా మరి? పోదా. వాళ్ళ అమ్మతో చెప్తానన్నాడు. ఇంకా మీ అమ్మ చుట్టూ అంటే నువ్వు చేసుకున్నట్టే పెళ్లి. ఇంకా అత్తగారు చూసారా ఎంత మాట? అలా జరిగిపోయింది అనమాట పెళ్లి. సరే, జాగ్రత్తగా విను. నదిలో తెడ్డేసి నడిపిస్తుంటే నావలో ఎగిరెగిరి పడింది ఫిష్ బావా. కారం వేసి కూర వండేస్తా, ఇంటికి తొందరగా వస్తావా రావా? నదిలో తెడ్డేసి చూపిస్తా బావా. ఎలాగా మళ్ళీ చెప్పు. నదిలో తెడ్డేసి చూపిస్తా బావా. నదిలో తెడ్డేసి నడిపిస్తుంటే నావా ఎగిరెగిరి పడుతుంది ఫిష్ బావిలో. నావలో ఎగిరెగిరి పడింది ఫిష్ బావా. నావలో ఎగిరెగిరి పడింది ఫిష్ బావా. కారం వేసి కూర వండేసా, ఇంటికి వస్తావా రావా? కారం వేసి ఫిష్ వండేసా, ఇంటికి వస్తావా రావా? హాస్యం, కామెడీ. 3 కలిపి చెప్పు. నదిలో తెడ్డేసి నడిపిస్తా నావా, ఎగిరెగిరి పడుతుంది నీటిలో ఫిష్ చాప. మీరు ఎటు వెళ్ళండి, మీరు ఇటు రండి. ఏం పేరు? అరుణ. లవ్ అరేంజ్డా? అరేంజ్డే. ఏం పేరు బావ పేరు? రాకేష్. ఏం చేస్తాడు బావా? మా ఆయన ఇంజనీర్. రోడ్డు మీద వెళ్ళిన ఆపుతా, ఇదిగో ఆగు, ఈ రోడ్డు మా ఆయన వేసాడు, చూసావా ఎంత నల్లగా ఉందో, మా ఆయన ఎంత బాగా వేసాడో క్యూట్ గా, అలా చెప్పాలి మొత్తం అంతా. మన హస్బెండ్ మనం పొగిడిపోతే ఎవరు పొగుడతారు? వెళ్ళారు, ఆపు. ఇదిగో ఆగండి. ఇదిగో ఈ రోడ్ చూసారా ఎంత బాగుందో? ఈ రోడ్ మా ఆయన వేసాడండి. చూడండి ఎంత నల్లగా, ఎంత బాగుందో. ఓకే, చలో జాగ్రత్తగా విను. తొంగి చూస్తే తోటలో పండ్లు లేవు, చక్కపెట్టి చూస్తే ఎల్లైకి బండ్లు లేవు, పక్కకొచ్చి చూస్తే మల్లైకి ఎడ్లు లేవు. తొంగి చూస్తే తోటలో పండ్లు లేవు. పక్కకొచ్చి చూస్తే మల్లైకి బండ్లు లేవు, పక్కకొచ్చి చూస్తే మల్లైకి బండ్లు లేవు, చక్కపెట్టి చూస్తే ఎల్లైకి ఎడ్లు లేవు. చక్కపెట్టి చూస్తే ఎల్లైకి ఎడ్లు లేవు. అన్ని కలిపి చెప్పు. తొంగి చూస్తే తోటలో పండ్లు లేవు, చక్కపెట్టి చూస్తే
తొంగి తొంగి చూస్తే తోటలో పండ్లు లేవు, పక్కకు చూస్తే మల్లయ్యకి బండ్లు లేవు, చక్కబెట్టి చూస్తే ఎల్లయ్యకి ఎడ్లు లేవు. తొంగి తొంగి చూస్తే తోటలో పండ్లు లేవు, పక్కకొచ్చి చూస్తే మల్లయ్యకి బండ్లు లేవు, చక్కబెట్టి చూస్తే ఎల్లయ్యకి ఏం లేవు ఎడ్లు లేవు. ఆల్ రైట్, ఇంకో సిస్టర్ వచ్చారు సోనీ గారు. అసలు సోనీ ఎంత టాలెంటెడ్ అండ్ ఎంత జీనియస్ అండ్ ఎంత ఇంటెలిజెంట్ అంటే ఒక కూర వండింది పాపం. ఆయన చాలా డిఫరెంట్ గా ఉంది, టేస్ట్ ఏంటి అని అడిగారు. అంటే ఇంట్లో ఉప్పు లేదు, పేస్ట్ లో ఉప్పు ఉంటదని ఉప్పు బదులు పేస్ట్ వేస్తేనే అంది. అంతే కదా? అంతే మరి అలాగే ఉంటది డిఫరెంట్ గా టేస్ట్. ఇలాంటి తెలివితేటలన్నీ బావ మీద రుద్దుతావా? అంతే కదా, పక్క వాళ్ళ రుద్దదు. ఏం పేరు అమ్మాయి యొక్క కష్టజీవి పేరు? సురేష్. సురేష్. సూరి ఏం చేస్తుంటాడు? మార్కెటింగ్ మేనేజర్. మార్కెటింగ్ అంటే చాలా మందిని ఇంప్రెస్ చేయాలి. ఇంట్లో ప్రాక్టీస్ చేసి అక్కడ చేయొచ్చు. అంతే. అది ప్రాక్టీస్ అని తెలిసినా మీరు ఖుషి అయిపోతారు. అంతే. సరే, ఇప్పుడు నీకు అసలు మ్యారేజ్ అవ్వలేదు. సురేష్ అనే ఒక హీరోని నువ్వు లవ్ చేసి పెళ్లి కొప్పించాలి. సురేష్ బాబు అక్కడ ఉన్నాడు, పిలిచి పెళ్లి చేసుకోవడానికి ప్రపోజ్ చేయాలి. రెడీ, యాక్షన్. వచ్చాడు, ప్రపోజ్ చేయి. ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఐ లవ్ యూ, మీరు నచ్చిరు, పెళ్లి చేసుకుంటారా? అబ్బా వెండేశారు, ఎంత గ్రిప్పో. నీలాంటి వాళ్ళు 1000 మంది చెప్పారు అదే మాట. ఆ మాట అంటేనే నాకు బోర్ అన్నాడు. ఆ 1000 మంది వేరు, నేను వేరు. బెదిరించు ఇప్పుడు ఇంకా. ఏయ్ సురేష్, ఐ లవ్ యూ, పెళ్లి చేసుకుంటా లేదా? అలాంటి అమ్మాయి అడగాలి కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. చెల్లాడా ఎత్తుకపోయి పెళ్లి చేసుకుంటాడే, ఎత్తుకపోయి పెళ్లి చేసుకుంటాడే. చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ధోని సిస్టర్ జాగ్రత్తగా విను. నదిలో తెడ్డేసి నడిపిస్తుంటే నావా, నావలో ఎగిరెగిరి పడింది ఫిష్ బావా. కారం వేసి కూర వండేసా, తొందరగా వస్తావా రావా? నదిలో తెడ్డేస్తుంది నావా, తెడ్డేస్తుంది నావే, తెడ్డేస్తుంది నావే. నదిలో తెడ్డేస్తుంది నావా, తెడ్డేసి నడిపిస్తుంటే నావా, ఎగిరెగి పడుతుంది ఫిష్ బావా, కారం వేసి కలిపి కూర వండేస్తుంది బావా, రావా. మా తెలివైన సిస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పాలి కొట్టండి. Congrats. Congratulations. Congrats. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ కి మీరు షాక్ అయ్యారా? మరి అలాగే ఉంటుంది మా వాళ్ళతో. సో మరి ఇదే ఎంటర్టైన్మెంట్ డబల్ చేసి మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి, సెట్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఒక క్రియేటివ్ అండ్ సూపర్ గేమ్. దాని పేరే లాలి. ఓకే, ఆడడానికి మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇటువైపు నుంచి రోజా, శోభా, శైలజ అండ్ రాజేశ్వరి నలుగురు రెడీగా ఉన్నారు. చేతులు వాడకుండా ఆ చిన్నప్పుడు చిన్నపిల్లలు తాగినట్టుగా అందులో ఆ పాలపీకలు ఉన్నాయన్నమాట. సో ఆ బాటిల్లో ఉన్న జ్యూస్ పాలపీకల సహాయంతో చేతులు వాడకుండా తాగేయాలి. మీ నలుగురిలో ఎవరు ఫాస్ట్ గా తాగితే ఈ రౌండ్ లో వాళ్ళే విన్నారు. ఏ రౌండ్ విన్నర్ ఆ రౌండ్కే. సో నలుగురు చిన్నపిల్లలు రెడీగా ఉన్నారు ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి. సో ఈ నలుగురు చిన్నపిల్లల్లో ఎవరు విన్ అవుతారో మీరు అందరూ జడ్జ్ చేస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పిన్ని జాగ్రత్త, నువ్వే చూడాలి. రెడీ, 3, 2, 1 గో. అయ్యయ్యయ్య, ఆమె చీరంత తాగాలి, మరి చెయ్యి పెట్టకూడదు. తాగే అంతే. అది చూస్తే అప్పట్లో చిన్నపిల్లలు కూడా ఇలాగే. నిజంగా గ్రేట్. మళ్ళీ మనం చిన్నపిల్లలుగా మారాలి అంటే ఇలాంటి గేమ్సే. తాగండి, ఎవరు ఫాస్ట్ గా. శైలజ గారు, శోభా గారు, రాజీ గారు, పక్క వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండమ్మా. రాజీ గారు, ఊరందరికి ఏసీలా ఉంది. అయ్యయ్యో, తాగండి. టేక్ యువర్ ఓన్ టైము. కాకపోతే ఎవరు ముందు తాగేస్తారో వాళ్ళు విన్ను. అది వీళ్ళిద్దరూ అసలు అది ఇది. సో నలుగురు చిన్నపిల్లలు కనిపిస్తున్నారు నాకు. అండ్ నిజంగా అనిమల్స్ లో కూడా పెద్ద ఆవుకి చిన్న ఆవు ఎలా తాగుతుందో, తల్లి ఆవు దగ్గర పిల్ల ఆవు ఎలా తాగుతుందో అలా. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపేస్తే ఎవరు ఎక్కువ తాగారో బాటిల్లో కూడా చూడొచ్చు. ఓకే, రెడీ. 20, 19, 18, 17.
శోభా గారు కంప్లీట్ చేశారు అందరికంటే ఎక్కువగా ఇక్కడ నుంచి ఇక్కడికి. అయ్యయ్యో శైలజ గారు కూడా బాగానే తాగారు, కాకపోతే కొంచెం కొంచెం ఎక్కువ ఉంది ఇక్కడ శైలజ గారి దగ్గర. శోభా గారు మీ పిల్లలకు కాంపిటీషన్ ఇస్తున్నారు మీరు. ఓకే, ఈ రౌండ్ లో విన్నారు శోభా గారు. ఆల్ రైట్, ఈ రోజు ఓషివెంగ్ లో మనం ఆడుతున్నాం లాలి అనే ఆట. ఫస్ట్ రౌండ్ లో శోభ విన్ అయ్యారు. నెక్స్ట్ రౌండ్ ఆడడానికి హారిక, ఉషారాణి, పూజ అండ్ వరలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. సో మరి ఈ నలుగురిలో ఏ బేబీ విన్ అవుద్దో చూడాలి. 3, 2, 1 స్టార్ట్. అది మొదలెట్టండి. చెయ్య నో చెయ్య. వరలక్ష్మి గారు చెయ్యానికి పెట్టుకోవాలి, చేతులు వాడొద్దు. పడుకొని కూర్చొని అలాగా ఇలాగా ఎలాగైనా తాగొచ్చు, తొందరగా తాగాలంటే. తాగడానికి ఏమైంది, తాగు. చిన్నప్పుడు పిల్లలే తాగాను ముడ్డు మీద వేసేవారు కదా, ఇప్పుడు తాగండి. ఏంటో పెద్ద ఎదిగిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లలుగా మారడం అంటే భలే ఉంటది కదా. వీడియోలు తీసి వీళ్ళ పిల్లలు చూపించాలి. ఎట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా. నిజంగా పాలే పెట్టాల్సింది, మా వాళ్ళు జ్యూస్ పెట్టారు. టైం ఉంది ఫాస్ట్గా తాగాలి. ఇలా లాగాలి లోపలికి, అని లాగితే వస్తాయి. హారిక గారు అయితే అడి తిరిగి ఎడదిరిగి హారిక గారు కుమ్మేస్తున్నారమ్మా. వదలకండి, ముందు వాళ్ళు బట్టల మీదకి వెళ్ళిపోతాం. వంచండి వరలక్ష్మి గారు, వంచండి. చేతులు వాడొద్దు అంతే. 20, 19. One and stop. హారిక ఇటు సేమ్ లేదు. హారిక గారిని ఎవరు బీట్ చేయలేకపోతున్నారు. ఆల్ రైట్, ఈ రౌండ్ లో అందరికంటే ఎక్కువగా తాగి విన్నర్ గా నిలిచారు హారిక. ఆల్ రైట్, ఓషివెంగ్ లో మనం ఆడుతున్నాం లాయి అనే ఆట. సో ఈ రౌండ్ లో ఆడడానికి సంజయ్ గారు, కవిత గారు, శైలజ గారు, పల్లవి గారు రెడీగా ఉన్నారు. సో రెడీ, 3, 2, 1 స్టార్ట్. చేతులు వాడద్దా. తాగాలి. మళ్ళీ రాదు, ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే వాడేసుకోవాలంతే. జ్యూస్ అయ్యే కొద్దీ దాన్ని బెండ్ చేసుకోవచ్చు. సత్య గారు అయితే వదలట్లా. పల్లవి గారు నో టచింగ్. అదే అలా నోటితోనే అటు ఇటు లాగేయచ్చు. నోటితో లాగండి అలాగా, అంతే. వాళ్ళ మూతులు చూడాలి. ట్వంటీ, 4, 3, 2, 1 and stop. కాదు ఏంటండి మీరు అందరికంటే ఎక్కువగా మూతిని. వీళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు. ఆగండి, ఇందులో కన్ఫ్యూజన్ గా ఉంది నాకు.
ఇద్దరు ఒకే ట్రైనింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకున్నారు ఏంటి పాలు ఎలా తాగాలని. సంధ్య గారు, పల్లవి గారు ఈ రౌండ్ లో విన్నర్. ఆల్రైట్, ఈరోజు ఓషివంగ్ లో మనం ఆడాం లాయి అనే ఆట. కంగ్రాచులేషన్స్ విన్నర్స్ శోభ, హారిక, సంధ్య అండ్ పల్లవి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు సంయుక్త గారు. సో అంతా మన ఫ్యామిలీ, మన కుటుంబమే. ఏం జరిగింది చెప్పండి. రీసెంట్ గా మా పాప చనిపోయిందండి. నాకు 2 పాపలు. చిన్న పాప అన్నమాట. తను లివర్ ఖరాబ్ అయిపోయి చనిపోయింది. తనకి 2 బాబులు. 5 years బాబు, ఒకడు 7 years. మనం అందరం ఏం చేస్తామంటే ఏదో ఏం జరిగినా కూడా మా హెల్త్ చూసుకోం సరిగ్గా. ఏదో అయిందిలే అని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ అవన్నీ వేసుకుంటాము. కానీ ఆ తప్పు ఎవరు చేయొద్దు. 3 months అది సఫర్ అయింది. ఆకలి వేయట్లేదు, నీరసంగా ఉంది అని దానికి ఆల్టర్నేషన్ పారాసెటమాల్ అవన్నీ వేసుకుంది. హాస్పిటల్కి వెళ్ళలేదు, నెగ్లెక్ట్ చేసింది హెల్త్. చెప్పాను నేను, హాస్పిటల్కి వెళ్ళమ్మా అంటే వెళ్ళలేదు. నేను వెళ్ళాను, వెళ్ళి చూపించినాను. చూపించేసరికి ఆమెకి కామెర్లు అని చెప్పారు. కామెర్లు చాలా హెవీగా వచ్చినాయని చెప్పిండ్రు. దానికి మెడిసిన్ అయితే తక్కువ కాదని చెప్పేసి ఇప్పుడు వెనకట రోజులాగా పసరు అని చెప్పేసి తాపించారనమాట. అది తాపించేసరికి ఇంకా కొంచెం హెవీ అయిపోయింది తనకి. 15 days తనను చూస్తూ నేను అలాగే ఉండిపోయాను. ఏం చేయలేని పరిస్థితి. హాస్పిటల్కి తీసుకెళ్ళలేను. కాదమ్మా, మీరు అంటే పాపకు బాగాలేదని మీరు వెళ్ళిన తర్వాత కూడా హాస్పిటల్ తీసుకెళ్ళలేదా? ఆమె వెళ్ళలేదు, వాళ్ళ అత్తగారు కూడా తీసుకెళ్ళలేదు. నాటు వైద్యమే చేయించారు. 15 days పరసరు తాగినాక 15 days టైం ఇచ్చారు వాళ్ళు. అది 12 days అయిపోగానే పొట్ట అంతా, కాళ్ళు అంతా, బాడీ అంతా వాపు వచ్చేసింది. అది అప్పుడు ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాము. అప్పుడు తీసుకెళ్తే హాస్పిటల్ కూడా 3 days చూసారు. అన్ని టెస్టులు అవి అని చెప్పారు, కానీ ఇది అని చెప్పలేదు. వాళ్ళకి తెలిసిపోయింది లివర్ ఖరాబ్ అయిపోయిందని తెలిసిపోయింది. అయినా కూడా వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. 3 days 5 days ఉన్నది. అది ఎప్పుడు పిల్లల్ని వదిలిపెట్టి ఉండలేదు. మమ్మీ, నేను పిల్లల్ని వదిలిపెట్టి ఎప్పుడు ఉండలేదు. ఇది ఫస్ట్ టైం. నేను ఎప్పుడు ఇంకా నెగ్లెక్ట్ చేయను హెల్త్ని అని చెప్పేసింది. 3 రోజులు పిల్లల్ని విడిచిపెట్టి ఉండడానికే తను చాలా బాధపడ్డారు. అండ్ ఇప్పుడు లైఫ్ లాంగ్ పిల్లల్ని చూసుకోకుండా అయింది. ఎన్ని రోజులైంది ఇలా జరిగి? May 14th 8 months అవుతుంది. 8 months అయింది. ఎలా ఉన్నారు 2 పిల్లలు? తల్లి లేని పిల్లలు అంతే ఉంటుంది కదా సార్. చాలా చాలా మిస్ అవుతున్నారు వాళ్ళ మమ్మీని. నేను కూడా చాలా మిస్ అవుతున్నా. సో కూతురు లేదు అనే కడుపు కోత మీకుంది. అట్ ద సేమ్ టైం తల్లి కోసం వాళ్ళు పడుతున్న తప్పని చూస్తే ఇంకా బాధగా అనిపిస్తుంది. ఎవరి దగ్గర ఉన్నారు 2 పిల్లలు? మీరు వాళ్ళ డాడీ దగ్గర ఉన్నారు. వాళ్ళ కంబైన్డ్ ఫ్యామిలీ. ఆయనే చూసుకుంటున్నారు. వాళ్ళే చూసుకుంటున్నారు. అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తాను. నిజంగా తల్లిదండ్రులు పిల్లల ముందు పోవాలి అనుకుంటారు, లైఫ్ ఎండ్ అవ్వాలి అనుకుంటారు. కానీ పిల్లలకి ఏదన్నా అయితే తల్లిదండ్రులు ఎవ్వరు తట్టుకోలేరు. అది కడుపు కోత జీవితాంతం ఉంటుంది. బట్ ఆ 2 పిల్లల్ని మనవల్ని చూసుకోవాల్సిన, అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు చూసుకున్న నానమ్మ వాళ్ళు అండ్ మీ బాధ్యత కూడా ఉంది. సో మీరు ఇంత బాధని మనసులో పెట్టుకొని ఆ 2 పిల్లల్ని అప్పుడప్పుడు చూస్తూ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి పెద్దమ్మగా మీ పెద్దమ్మాయి అందరూ చూసుకుంటే వాళ్ళకి తల్లి లేదు అనే ఆ బాధ లేకుండా అందరితో కలిసిపోయి ముందుకెళ్ళగలుగుతారు. నిజంగా ఇది ఎవరో తీర్చలేని బాధమా, కానీ అప్పుడప్పుడు లైఫ్లో విధి అంతే. ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. బట్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి. సో మీ సార్ స్ట్రాంగ్గా ఉండాలి అండ్ ఆ 2 పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంది. కంపల్సరీ ఎవరైనా సరే నాకు ఒంట్లో ఏదో అయింది అన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఇది నేనే చెప్తున్నా, నేను ఎక్స్పీరియన్స్ అయినా నేను మా పాపను చూసి. జరిగిన తర్వాత మనం ఏం చేయలేము. జరగకముందే మనం ఏదైనా చేయడానికి ట్రై చేయాలి. అండ్ మన హెల్త్, మన ఆరోగ్యం మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ మీరు పడుతున్న ఈ బాధనైతే ఎవ్వరూ తీర్చలేని బాధ. అండ్ మీరే స్ట్రాంగ్ అయ్యి సో మనవల కోసం జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇది మీ కుటుంబం అనుకొని మీ మనసులో బాధను మాతో షేర్ చేసుకున్నారు. మా అందరి గుర్తుగా మీకు చిన్న కానుక.
వెరీ స్ట్రాంగ్ మా. ఇద్దరి పేర్లు ఏంటి బాబులు ఇద్దరి పేర్లు? అద్విక్ శివాంష్. అద్విక్ శివాంష్ని అడిగాను చెప్పండి మా. సో ఇది ఈ రోజు మన ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. నమస్తే.